వీరభద్రుడు అలా యజ్ఞధ్వంసానికి సమరోత్సాహంతో సాగగా అక్కడ యజ్ఞశాలలో దక్షునికి మరియు ఇతర దేవతలకు దుశ్శకునాలు కానవచ్చాయి. దక్షుడి ఎడమ కన్ను, చేయి, తొడ అదిరాయి. అది అశుభమును సూచించే శకునం. ఆ సమయాన నక్షత్రాలు నేలకూలాయి. వేలాది గ్రద్దలు దక్షుని శిరస్సును తగులుతూ ఆ ప్రాంతాన్నంతా కమ్మేశాయి. దిక్కులన్నీ అంధకార బంధురమయ్యాయి. యాగశాల ప్రాంగణంలో నక్కలు ఊలలు పెట్టాయి. అడవి పందులు వికృత ధ్వనులు చేశాయి. తీవ్రమైన సుడిగాలులు వీచాయి. కొందరు ఆ గాలిలో బంతుల్లా తేలిపోయారు. ఇక బ్రహ్మ విష్ణువులతో సహా అందరూ తాబేళ్ల వలె ముడుచుకుపోయి దుఃఖితులయ్యారు. చెడు శకునములన్నీ చూసిన దక్షుడు చాలా భయపడి వణుకుతున్నవాడై తన ప్రభువైన విష్ణువును శరణు వేడాడు. మూర్ఖుడైన దక్షుడు భయాభీతుడై దేవదేవుడు భక్తులను రక్షించేవాడైన ఆ విష్ణువులకు సాష్టాంగపడి స్తోత్రము చేశాడు.